ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ గతంలో మనం ఈ విగ్రహారాధన అనే దాని గురించి కొంత పరిచయం చేసుకుందాం. భగవంతుడికి విగ్రహారాధన అవసరమా అని చాలామంది, అసలు విగ్రహారాధన పనికిరాదు అనేవాళ్ళు కొంతమంది, ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చెబుతూ వస్తూ ఉన్నారు. అసలు దీని వెనకాల ఉండేటువంటి మూల సూత్రం ఏమిటి? విగ్రహాన్ని పూజించవచ్చా పూజించకూడదా అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. మన ఇంట్లో టీవీ ఉంటుంది, ఇద్దరు కుదరు చూస్తూ ఉంటాం. టీవీ చూస్తామా, టీవీలో వచ్చే ప్రోగ్రామ్ చూస్తామా? ఒకసారి ఆలోచిద్దాం. మనం టీవీ వైపు చూస్తున్నామా, టీవీ లోపల వచ్చే ప్రోగ్రామ్ చూస్తాము? మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? కరెంట్ పోతే టీవీ దగ్గర కూర్చోవు కాసేపు కూడా. అర్థం ఏమిటి? మనం చూసేది బాహ్యంగా కనిపించే టీవీ మాత్రమే కాదు, టీవీ లోపల వచ్చేటువంటి ప్రోగ్రాం చూస్తున్నాము. విగ్రహం అనేటువంటిది ఒక రాయి మాత్రమే, ఒక శిల్పం మాత్రమే, ఒక విగ్రహం మాత్రమే కనుక అయితే అన్నమాచార్యుల వారు అంత ఆర్తితో ఆవేదనతో తిరుమల కొండ మీదకి నడిచి వెళ్ళి స్వామివారి దర్శనం కాగానే కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఎంతో ఆర్ద్రతతో పొడగంటి మయ్యా మేము పురుషోత్తమని పెద్దగా ఏడుస్తూ పాదాల మీద పడిపోతారు. ఈయన కళ్ళకు కేవలం ఒక రాయి బొమ్మ, ఒక రాతి విగ్రహం మాత్రమే కనపడితే ఆయనకు అంత ఆర్తితో ఏడవలసిన అవసరం లేదు. ఆయన కేవలం విగ్రహాన్ని చూడాలి. విగ్రహం లోపల ఉండేటువంటి ఆ మూర్తి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనను చూశారు అన్నమాచార్యుల వారు. అట్లాగే భక్త మీరాబాయి అందరికీ తెలుసు, మహాభక్తురాలు, శ్రీకృష్ణ భక్తురాలు. ఆమె శ్రీకృష్ణ యొక్క ప్రతిమను చూసి కన్నీళ్లు కార్చుకుంటూ ఆ కృష్ణ ప్రతిమకి అనేక ఉపచారాలు చేస్తూ శ్రీకృష్ణుడి విగ్రహం లోపల ఉండేటువంటి అంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణుడు దర్శించుకునేది. అది కేవలం రాతి బొమ్మ కనుక అయితే ఆమెకు అంత లావున అంత ఎక్కువగా ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశమే లేదు. అంటే బాహ్యమైన కళ్ళతో చూస్తే అది విగ్రహం, అంతర్ముఖంగా చూస్తే లోపల ఉండేటువంటి స్వామి. కాబట్టి ఎవరి కళ్ళకి ఎలా కనబడితే వాడు అలాగా చూస్తారనుకోవచ్చు. కాబట్టి విగ్రహం అనేటువంటిది కేవలం రాతి బొమ్మ కాదు. ఇప్పుడు ఒక అతని పేరు పెట్టి పిలుస్తాం, ఏమో రామయ్య అని. ఎవరిని పిలిచాము? ఆయన శరీరాన్ని పిలిచామా? అలా శరీరం అంటే ఎముకల గూడు, రక్త మాంసాలతో కూడిన ఎముకల గూడు. దాని కాదు మనం పిలిచింది, లోపల ఉండేటువంటి వాడిని. లోపల ఒకటి ఉంటాడు. ఉదాహరణ చెప్దాం. ఇది నా చెయ్యి అంట. నా చెయ్యి, నా పలక, నా పుస్తకం, నా పెన్ను అంటాం. ఇద్దరున్నారు ఇక్కడ. నేను నా పుస్తకం, నేను నా పలక. అంటే నేను వస్తువు రెండు ఉన్నాయి. అట్లాగే నా చెయ్యి, చెయ్యి నేను అంటాంలా, నా చెయ్యి. ఈ కాలే నేను అంటాంలా, నా కాలు, నా తల. నేను వేరు, తల వేరు. మరి ఈ శరీరానికి తల అతుక్కొని ఉంది కదా, నేనే తల అంటాం లేదే, నేనే చెయ్యి అంటాం లేదే, నేనే కాలు అంటాం లేదు. నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా ముక్కు అంటున్నాం. అంటే లోపల ఇంకెవరో ఉన్నారని అర్థం. అంతర్యామికి లోపల ఎవరో ఉన్నారు అని మనం అర్థం చేసుకుంటే ఈ విగ్రహారాధన యొక్క కాన్సెప్ట్ అర్థమవుతుంది. అసలు ముందు తొలుతగా విగ్రహారాధన ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఇప్పుడు బడిలో పిల్లలు వస్తారు స్కూల్కి, వాడికి బడి అలవాటు చేయాలి కాబట్టి వాడికి రాగానే 4 ఆట వస్తువులు, చాక్లెట్లు ఇచ్చి వాడిని మచ్చిక చేసుకొని ఒక పలక బల్లటం ఇచ్చి వాడి చేత రాపిస్తూ అలవాటు చేస్తూ వస్తాం. వాడికంతా అలవాటు అయిన తర్వాత ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. వాడు పుస్తకం చూడటం, చదువుకోవడము,
ఒక స్టెప్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఒక స్టెప్ పెరిగి కొద్దీ మిగతా వదిలేసుకుంటూ వస్తాం. అందుకని మొదటగా నిగ్రహం కావాలంటే విగ్రహం అవసరము. నువ్వు నిగ్రహం సాధించిన తర్వాత నీకు విగ్రహం అవసరం లేదు. అందుకోసమే ఈ విగ్రహారాధన అనే వ్యవస్థ ప్రవేశపెట్టబడింది తప్ప ఇది మూఢనమ్మకము కాదు. అదే మాదిరిగా స్కూల్లో పిల్లవాడికి గ్లోబ్ చూపిస్తాం. సోషల్ పాఠం చెప్పేటప్పుడు గ్లోబులు మొత్తం చూపిస్తాం. అన్ని యొక్క నదులు, సముద్రాలు, ఖండాలు మొత్తం చూపిస్తాం పిల్లవాడికి. ఇదంతా ప్రపంచమా? ఈ గ్లోబే యూనివర్సా అని చెప్పగలుగుతామా? కాదు. యూనివర్స్కి ఒక మోడల్ తీసుకొచ్చి యూనివర్స్ ఇలా ఉంటుందని చెప్పడం కోసంగా దాన్ని తీసుకొచ్చి గ్లోబ్ చూపిస్తాం. అట్లాగే సృష్టి మొత్తం నిండి ఉండేటువంటి పరమాత్మ ఒక ఆకారం తలసి ఏ విధంగా ఉంటాడో చెప్పడానికి ఒక విగ్రహాన్ని ప్రవేశపెట్టి ఆ విగ్రహానికి ఒక పూజా విధానం ఏర్పాటు చేశారు మన పెద్దవాడు, మన జ్ఞానులు, మన మహర్షులు. అది చెయ్యగా 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 నీ మనసు పరిపక్వత చెంది ఒక స్థితికి ఎదిగిన తర్వాత ఈ పూజలు పక్కకి వెళ్ళిపోతాం. దీని నుంచి ద్వైతంలోకి వెళ్తాం. ద్వైతం అంటే నేను భగవంతుడు, అది జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఆ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఆధ్యాత్మికంగా జరిగేటువంటి ఒక మార్పు, ఒక ప్రక్రియ, ఒక మెట్టు పైకెక్కడం ఉంటాం. అంతేగాని విగ్రహాలు ప్రసాదం పెడితే తింటాయా? తిన్నవాడికి పెట్టడం ఎందుకు? అభిషేకాలు చేస్తారు, విగ్రహం తాగుతుందా? ఇటువంటివి ఎటువంటి అనుభవం లేనటువంటి వాళ్ళు, ఎటువంటి సాధానుభవం లేని వాళ్ళు చెప్పేటువంటి ఒక చిల్లర మాటలు తప్ప ఏం కాదు. ఎవరికైనా సరే ఆధ్యాత్మికత అంటే తను స్వయంగా చేసి అనుభవిస్తే అర్థమవుతుంది. అంతేకాని దాని మీద పరిజ్ఞానం లేకుండా, ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు విన్నాం, ఒక పదార్థాన్ని విడగొడితే దాంట్లో అణువులు ఉంటాయి అని చదువుకున్నాను. నేను ఎప్పుడు ప్రాక్టికల్గా నేను అనుభవించాను. దాన్ని విడగొడితే అణువులు నేను ఎప్పుడు చూడాల. ఇంకొక వచ్చి అణువులు విడగొడితే పరమాణువు ఉంటాయని చెప్తాడు. చదివాం, ఎగ్జామ్స్ రాసాం, మార్కులు వచ్చి పాస్ అయ్యాం. నా 50 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు నేను పరమాణువులను చూడాలి, అణువులను చూడాలి. కొట్టేద్దామా ఇది తప్పని నమ్ముతున్నాను కదా. నేను చూడలేదు, ఇంత ఎప్పుడు చూడలేదు. ఎవరైనా చూసారో నాకు, నేనైతే చూడలేదు. నేను నమ్ముతున్నా ఉన్నాయని. మనకన్నా పెద్దవాళ్ళు పరిశోధన చేసి పరిశీలించి చెప్పారు కాబట్టి నమ్మడమే, ఎందుకంటే మనకు అవకాశం లేదు కాబట్టి. అట్లాగే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక సాధన చేసి తప్పించి కొన్ని విషయాలు కనిపెట్టారు. మనం నమ్మాలి, ఆచరించి నమ్మకంతో శోధిస్తే అర్థమవుతుంది. అందుకని సాధనమన పనులు సమకూరు ధరలోన, సాధన చేత ఏదైనా తెలుసుకోవచ్చు. కాబట్టి విగ్రహారాధన పనికిరాదు, ఇవన్నీ కూడా మాట్లాడకూడదు. చేసి చూద్దాం. సాధనలో మెట్లు అని చెప్పారు. నీ మనసు పరిపక్వత చెందే కొన్ని విషయాలు అర్థమవుతాయి తప్ప ఊరికే కూర్చుంటే ఏది తెలియదు, అర్థం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకొని ఆలోచించి ఈ యొక్క విగ్రహారాధన అనే సబ్జెక్టుని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.